మిత్రులారా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే భారతీయ పోస్ట్ ఆఫీస్ యందు ప్రతి నెల ఆదాయం తీసుకునే పథకం ఉన్నది. దాని పేరే ఎంఐఎస్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ప్రతి మనిషికి మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి అవసరం. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే ఫ్యామిలీకి కుటుంబ రక్షణ ఉంటుంది. అది తగినంత ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత ఒకవేళ మనకు తక్కువ టైంలో పొదుపు కావాలనుకుంటే, నెల నెల డబ్బులు రావాలా, ఒక 5 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు పెట్టుబడిగా రావాలా అనుకుంటే మనం ఈ పథకంలో చేరితే ఈ పథకంలో డబ్బులు ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో నెల పూర్తి కాగానే దీని మీద వచ్చే వడ్డీ మీ సేవింగ్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. డైరెక్ట్‌గా దాంట్లో జమ అయిపోతుంది మీ అకౌంట్‌లో, సేవింగ్ అకౌంట్‌లో. అయితే దీంట్లో సింగిల్ అకౌంట్ ఉన్నట్లయితే 9 లక్షల వరకు, దానికంటే ఎక్కువ వేసుకోవడానికి అవకాశం లేదు. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల వరకు కట్టవచ్చు. 15 లక్షల కంటే ఎక్కువ కట్టడానికి లేదు. జాయింట్ అకౌంట్ అంటే ఇద్దరు ఉన్నట్లయితే 15 లక్షల వరకు కట్టవచ్చు. దానికంటే ఎక్కువ కట్టడానికి లేదు. అది కనీసం తక్కువలో తక్కువ ఎంత కట్టాలా ఇది అంటే ఒక ₹1000 నుండి కట్టవచ్చు. ₹1000, 2000, 3000 అట్లా కట్టవచ్చు. తక్కువ వచ్చినా కానీ ఆ లెక్క మాత్రం అట్లా ఉంది. ఒక ₹1000 నుంచి కట్టవచ్చని ఉందన్నమాట. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు ₹617 చొప్పున వస్తాయి. ప్రతి నెల వస్తాయి. మీరు పెట్టే పెట్టుబడి 5 సంవత్సరాలు పెట్టాలి. 5 సంవత్సరాలు కంపల్సరీగా దీంట్లో అమౌంట్ పెట్టాలి. ఈ పథకంలో 7.4 యానం వడ్డీ వస్తుంది. 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు సమీక్ష ఉంటుంది. స్వల్పంగా ఎక్కువ తక్కువ కావచ్చు. దీంట్లో అర్హత ఏమున్నాయి అంటే భారత నాగరికుడై ఉండాలి, ఇండియన్ నేషనల్ అయి ఉంటేనే ఇస్తారన్నమాట ఈ పాలసీ. ఇది సింగిల్ లేదా జాయింట్ అకౌంటే ఉండాలన్నమాట. దీంట్లో తల్లిదండ్రులు తన మైనర్ పిల్లలపై కూడా అకౌంట్ తెరవవచ్చు ఈ పాలసీలో. ఒకవేళ 10 సంవత్సరాల పిల్లవాడు సంతకం చేయగలిగితే అతను తన పేరుపై కూడా అకౌంట్ తెరవవచ్చు. 10 సంవత్సరాలు ఉండి సంతకం చేయగలిగితే సొంతంగా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది ఒక ఫ్యామిలీలో. మరి ప్రతి నెల ఆదాయం ఎలా వస్తుందో తెలుసుకుందాం. దీని ఇంట్రెస్ట్ రేట్ 7.4% పర్ యానం అన్నమాట. 7.4% పర్ యానం ఈ పథకంలో. ఎలా వస్తాయో చూసినట్లయితే కట్టిన డబ్బులు ఎంత, ప్రతి నెల వచ్చే ఆదాయం ఎంత అనేది చూద్దాం. కట్టిన డబ్బులు ₹1,00,000 అయితే ప్రతి నెల వచ్చేది ₹617. మరి కట్టిన డబ్బులు 3 లక్షలు కట్టారనుకోండి మీరు, దీంట్లో సింగిల్ డిపాజిట్ ప్రతిసారి కట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి కట్టాలి. 3 లక్షలు కడితే ₹1,850 ప్రతి నెల వస్తాయి దీంట్లో 3 లక్షలకు. అదే 5 లక్షలు కట్టారనుకోండి ₹3,83,000 వస్తాయి 5 లక్షలు కట్టినట్లయితే. అదే సింగిల్ దానికి మ్యాక్సిమం 9 lakhs కదా, 9 lakhs కట్టారనుకోండి సింగిల్ పేరుతోటి 9 lakhs కట్టినట్లయితే వచ్చే అమౌంట్ ₹5,550 వస్తాయి. 9 లక్షలకు ప్రతి నెల వస్తాయి అన్నమాట. అదే 15 లక్షలు ఎవరికి అవకాశం ఉంది? జాయింట్ లైఫ్ అకౌంట్ ఉంటేనే అవకాశం ఉంటుంది. జాయింట్ అకౌంట్లో 15 లక్షలు మ్యాక్సిమం అన్నమాట. 15 లక్షలు భార్యాభర్త కానివ్వండి, తండ్రి కొడుకు కానివ్వండి, ఇలా రిలేటివ్స్ ఇద్దరు కలిసి ఓపెన్ చేసినట్లయితే 15 లక్షలు మనం కట్టవచ్చు. దానికి ₹9,250 ప్రతి నెల వస్తాయి అన్నమాట. మరి ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఈ పథకం చూసినట్లయితే మధ్యతరగతి వాళ్లకు, డబ్బులు నికరంగా ఉండి నెల నెల డబ్బులు రావాలని అనుకునే వాళ్లకు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు మరి కోట్లు వేస్తే మరి అంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, అందుకోసమే దీనికి లిమిట్స్ పెట్టారన్నమాట. సింగిల్ అకౌంట్కు 9 లక్షల పరిమితి, జాయింట్ అకౌంట్కు 15 లక్షల పరిమితి. వడ్డీ రేటు ఎక్కువ ఉంది కాబట్టి ఈ పరిమితి. ఎక్కువ డబ్బులు వేసుకుంటే మరి గవర్నమెంట్
లాస్ కదా, గవర్నమెంట్ ఇవ్వడం కష్టం కాబట్టి ఈ పరిమితి పెట్టారన్నమాట. ఇది 9 లక్షలు సింగిల్కు, 15 లక్షలు జాయింట్ లైఫ్కు. మరి 8.8% వడ్డీ రేటు ఎలా వస్తుంది? మనం thumbnailలో చూసాం కదా ఈ వీడియోలో. దాని మీద 8.8 వడ్డీ రేట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. 8.8% వడ్డీ రావాలంటే ఎంఐఎస్ మరియు ఆర్డి కాంబో అన్నమాట. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మరియు రికరింగ్ డిపాజిట్ కాంబో. అంటే నెల నెల డబ్బులు వస్తాయి కదా, ఒకేసారి డబ్బులు కడితే ఆ వచ్చే డబ్బుల్ని ఆర్డి రూపంలో మనం వేసుకుంటా పోవాలన్నమాట. ఆర్డి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా. ఆర్డి వడ్డీ రేటు 6.7% పర్ యానం, కాంపౌండింగ్ ఎవ్రీ క్వార్టర్లీ. 3 monthsకి ఒకసారి వడ్డీ మళ్ళీ యాడ్ చేసుకుంటా, మళ్ళీ దాని మీద వడ్డీ వేసుకుంటా పోతారన్నమాట. కాంపౌండింగ్ వడ్డీ క్వార్టర్లీ, 3 monthsకి ఒకసారి. ఉదాహరణ చూసినట్లయితే ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాం. డిపాజిట్ 5 లక్షలు అనుకుందాం. నెల నెల వచ్చే డబ్బులు 3083. 5 లక్షలు కడితే నెల నెల 3083 రూపాయలు వస్తాయి కదా. మరి 5 సంవత్సరాలలో జమ అయ్యే ఎంఐఎస్ డబ్బులు 5 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ వస్తుందంటే నెల చొప్పున 1,85,000 రూపాయలు వస్తాయి అప్రాక్సిమేట్గా. మరి ఆర్డి డబ్బులపై వచ్చే ఆదాయం, మరి వచ్చే అమౌంట్ 3083ని ఆర్డి అకౌంట్గా ఓపెన్ చేస్తాం కదా. ఆర్డి డబ్బులపై వచ్చే ఆదాయం 35,000 దాదాపుగా ఎక్స్ట్రాగా వస్తుంది. ఈ ఎంఐఎస్ ఇన్కమ్ కాకుండా ఆర్డి అకౌంట్ చేయడం వల్ల 35,000 దాదాపు ఎక్కువ వస్తుంది. టోటల్గా వచ్చే డబ్బులు 2,20,000 5 సంవత్సరాల్లో కలుస్తాయి అన్నమాట. 5 లక్షలకు 2,20,000 రూపాయలు కలుస్తాయి. మొత్తం ఇంట్రెస్ట్ 8.8% ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది. ఎఫెక్టివ్ రిటర్న్స్ అంటే నిజంగా మనకు ఎంత వడ్డీ కలుస్తుంది దీనివల్ల. ఎంఐఎస్ రిటర్న్స్ ఏమో 7.4% పర్ యానం, ఆర్డి రిటర్న్స్ ఏమో 1.4% పర్ యానం. ఆర్డి రిటర్న్స్ 1.4% యానం. ఎందుకంటే ప్రతి నెల వచ్చే డబ్బుల్ని మనం దాంట్లో వేసుకుంటాం కాబట్టి, మనం ఆర్డి ఓపెన్ చేస్తాం కాబట్టి 1.4%, టోటల్గా 8.8% వర్కౌట్ అవుతుంది. అంటే మీరు దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా ఒక 5 years అనుకొని మీరు డిపాజిట్ చేసినట్లయితే మీకు 8.8% పర్ యానం అమౌంట్ అవుతుంది. మధ్యలో డబ్బులు అవసరం ఉంటే తీసినప్పుడు, మధ్యలో డబ్బులు అవసరం ఉండొచ్చు. సపోజ్ 5 సంవత్సరాలని ఓపెన్ చేసాం, మధ్యలో డబ్బులు అవసరం రావచ్చు మనిషికి. అప్పుడు మధ్యలో డబ్బులు తీసినట్లయితే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు తీసినట్లయితే, 5 సంవత్సరాల అమౌంట్ కదా ఇది, 5 సంవత్సరాలు కట్టాలి కదా. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు తీసినట్లయితే కట్టిన డబ్బులపై 2% పెనాల్టీతో వాపస్ ఇస్తారు. 2% కట్ చేసుకొని ఇస్తారన్నమాట. 5 లక్షలు కట్టారనుకోండి, 2% కట్ చేసుకుని ఇస్తారు. అలాగనే 3 నుంచి 5 సంవత్సరాల లోపు అయితే 1% పెనాల్టీ కట్ చేస్తారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు అవసరం ఉండి డబ్బులు తీసినట్లయితే 1% తీస్తారు. 5 సంవత్సరాల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు అన్నమాట. 5 సంవత్సరాలు కటింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే 5 సంవత్సరాలదే కదా ఈ ప్లాన్. మరి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం నెల నెల వచ్చే డబ్బులు ఆదాయం కింద పరిగణిస్తారు. ఎక్కడైనా నెల నెల వచ్చే డబ్బుల్ని మరి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో వస్తాయన్నమాట. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. 15 లక్షలు దాటితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో కింద పెట్టండి, నేను జవాబిస్తాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుంటాను. ఈ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు నా ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.